అమితాబ్ బచ్చన్ ఈ పేరు తెలియని సినిమా ప్రియులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన పాత సినిమా ఏది చూసినా సరే ఫ్యాన్స్ అయిపోతారంతే. బాలీవుడ్ సినిమాకు సిన్సియారిటీతో పాటు స్టైల్ ను నేర్పారు బిగ్ బి. ఆయన సిన్సియర్ యాక్టింగ్ మిగతా నటులకు వణుకు పుట్టించింది. చివరకు ఇండస్ట్రీలో ఉండాలంటే కష్టపడాలి, లేదంటే బిగ్ బి తుఫాన్ లో కొట్టుకుపోతామని తోటి నటులను భయపెట్టేలా వర్క్ చేశారు ఆయన. అయితే అమితాబ్ బచ్చన్ ను దగ్గర నుంచి గమనించిన వారు మాత్రం డబ్బు కోసం ఆయన ఏదైనా చేస్తారని చెబుతారు. బిగ్ బికి ఆశ ఎక్కువ. ఆ ఆశే ఆయన్ను మధ్యలో ముంచిందని కూడా చెబుతారు. దేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ చుట్టూ ఎన్నో వివాదాలున్నాయి. కొన్ని ఆయన చేసిన వివాదాలు, మరికొన్ని ఇతర సెలబ్రిటీలు ఆయన గురించి చేసిన వివాదాస్పద కామెంట్లు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంట్రవర్సీస్ ఏంటో మనం ఈ స్టోరీలో చూద్దాం. ఇంటర్నెట్ నుంచి శోధించి తీసుకున్న అంశాలే మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. వ్యక్తిగతంగా ఏ మాత్రం ద్వేషించి కాదు. కాబట్టి ఆ ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. అమితాబ్ బచ్చన్ పై వచ్చిన మొదటి వివాదం రేఖతో ఉన్న బంధం. మనం ఇంతకు ముందు దీన్ని ప్రేమ కథగా చెప్పుకున్నాం. ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మరో హీరోయిన్ ను ప్రేమించి శారీరక సంబంధం పెట్టుకుంటే దానిని అక్రమ బంధమని అంటారు. ఇది ఎలా బయటపడిందంటే, రేఖను వేధిస్తున్నాడని తోటి నటుడిని చంప వాయించిన బిగ్ బి మొదటిసారి పెను వివాదంలో చిక్కుకున్నాడు. అప్పుడే అతను రేఖతో ప్రేమాయణం నడుపుతున్నాడు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రహస్యంగా రేఖను పెళ్లి చేసుకున్నాడని కూడా పెను వివాదం చెలరేగింది. అయితే మనలో చాలా మంది బిగ్ బి అనగానే రేఖతో ఎఫ్ఐఆర్ మాత్రమే గుర్తొస్తుంది. కాకపోతే అమితాబ్ కు జీనత్ అమన్, పర్వీన్ బాబిలతో కూడా ఎఫ్ఐఆర్ సాగిందనే వార్తలు కూడా వచ్చాయి. అవి బయటకు రాగానే అమితాబ్ కు ఆడవాళ్ల పిచ్చి, స్త్రీ లోలుడు అనే వార్తలు కూడా రాసేశారు. నాటి నుంచే భార్య బెదిరించడంతో అమితాబ్ ఎవరితోనూ ఎఫ్ఐఆర్లు సాగించకుండా కేవలం కెరీర్ మీదే దృష్టి పెట్టారు. ఇక అమితాబ్ బచ్చన్ మీద శత్రుఘ్న సిన్హా తన ఆటోబయోగ్రఫీలో దారుణమైన కామెంట్స్ చేశారు. ఇద్దరం కలిసి నటించిన దోస్తానా, కాలా పత్తర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దల కొట్టాయి. అయితే ఆ తర్వాత మేము కలిసి నటించలేదు. అమితాబ్ తో నటించడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ నాకు వస్తున్న పేరును చూసి అమితాబ్ తట్టుకోలేకపోయాడు. అంతేకాదు ఓం ప్రకాష్ మెహ్రా, సలీం జావేద్ కాంబినేషన్ లో వచ్చిన పత్తర్ కే లోక్ సినిమా కోసం నన్ను తీసుకున్నారు. కానీ అమితాబ్ కుళ్ళుతో నా పేరు తీయించేశాడు. చివరకు డబ్బులను కూడా తిరిగిచ్చాను. ఇలా చాలా సినిమాలు తన దగ్గరకు వచ్చిన అమితాబ్ వాటిని అడ్డుకున్నాడని చెప్పాడు శత్రుఘ్న సిన్హా. దీనిపై అమితాబ్ ఏనాడు స్పందించలేదు. ఇక అమితాబ్ బచ్చన్ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తానని చెప్పి హక్కులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏబిసిఎల్ పూర్తిగా మునిగిపోయింది. మొత్తం 90 కోట్ల అప్పు. ఆస్తులు అమ్మినా చివరకు ఇంకా 25 కోట్ల అప్పు తీర్చాల్సి ఉంది. బిగ్ బి ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు పోటీ పడ్డాయి. చివరకు కౌన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్ ను కాపాడింది. ఇక అదే సమయంలో అతనికి సాయం చేసింది దివంగత ఎస్పీ నేత అమర్ సింగ్. ఈ ఒక్క విషయంలోనే కాదు, బ్యాంకు అప్పుల నుంచి దూరదర్శన్ హక్కుల వరకు ఎన్నో వివాదాలను తన పొలిటికల్ పవర్ ఉపయోగించి ఆయన సాయం చేశారు. చివరకు ఐశ్వర్య రాయ్ తో అభిషేక్ పెళ్లి వరకు ప్రతి కష్టంలోనూ అమితాబ్ కు అండగా నిలిచాడు అమర్ సింగ్. కానీ అతను రాజకీయంగా ఎస్పీ నుంచి బహిష్కరించబడ్డ తర్వాత కొన్ని సమస్యలపై అమితాబ్ ను సాయం చేయమని అడిగారట. కానీ అమితాబ్ బచ్చన్ నుంచి పెద్దగా స్పందన రాలేదట. దీంతో ఆయన ఒక ఇంటర్వ్యూలో అమితాబ్ పై దారుణమైన కామెంట్స్ చేశారు. కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకునేవాడే స్నేహితుడు. కానీ నేను ఒక నేతనై ఉండి ఒక అవకాశవాదికి, అత్యాశపరుడికి సాయం చేశాను. అమితాబ్ కు ఆశ ఎక్కువ, అవసరం ఉన్న వరకే మనతో ఉంటారు. నేను సాయం చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని చెప్పారు అమర్ సింగ్. అలాగే ఇక అమీర్ ఖాన్ కి అమితాబ్ బచ్చన్ కి కూడా పెద్దగా సాన్నిహిత్యం లేదు. అయితే ఇక్కడ అమీర్ ఖాన్ దే తప్పు. సినిమాను సినిమాలాగా చూడాలి. ఇది అమీర్ కు బాగా తెలుసు. కానీ ఒక ఇంటర్వ్యూలో బ్లాక్ సినిమాపై నోరు జారాడు. ఆ సినిమాకు అతిగా పబ్లిసిటీ ఇచ్చారు. అంతేకాదు మూవీలో దివ్యాంగుడిపై బిగ్ బి క్యారెక్టర్ సానుభూతి చూపించలేదన్నాడు. దీనికి బదులుగా లగాన్ లో కూడా దివ్యాంగుడున్నాడు, క్రికెట్ ఆడాడు, అక్కడ సింపతి ఏమైందని అడిగారు. సినిమాను సినిమాలాగా చూడాలని చురకలంటించారు. అమీర్ కు బ్యాక్ ఫైర్ అవడంతో అతను మళ్లీ ఈ కామెంట్స్ జోలికి వెళ్లలేదు. అలాగే తనుశ్రీ దత్తా తనను నానా పటేకర్ శృంగారంలో పాల్గొనాలని వేధించాడని బహిరంగంగా కామెంట్ చేసింది. దీనిపై బాలీవుడ్ లో నటులు రెండుగా విడిపోయారు. ఆ టైంలో ఒక ఇంటర్వ్యూలో తనుశ్రీ దత్తా, నానా పటేకర్ వివాదం గురించి మాట్లాడాలని కోరగా అమితాబ్ సీరియస్ అయ్యారు. దానిపై కమెంట్ చేసేందుకు నా పేరు తనుశ్రీ దత్తా కాదు, నానా పటేకర్ కాదు, నాకేమీ తెలియదన్నారు. ఈ మాటలపై తనుశ్రీ దత్తా ఫైర్ అయింది. ఒక నటిగా తన బాధను చెప్పుకుంటే అమితాబ్ నాకు మద్దతు ఇవ్వకపోగా వెటకారంగా మాట్లాడారని సీరియస్ అయింది. అలాగే అమితాబ్ డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. ఆయనకు డబ్బంటే ప్రేమ అని దగ్గర వాళ్ళంటూ ఉంటారు. ఆర్థికంగా దివాళా తీసిన సమయంలో ఆయనకు సినిమా ఆఫర్లే లేవు. దీంతో ఆయన టాలెంట్ ను, పేరును వాడుకునేందుకు ఖైజాద్ గుస్తాద్ బూమ్ అనే బి గ్రేడ్ సినిమా తీస్తున్నాను, మీరు చేస్తారా అన్నారట ఆ ఫిలిం ప్రొడక్షన్ వాళ్ళు.
దానికి అమితాబ్ తన రెమ్యునరేషన్ చెప్పి ఇంత ఇస్తే చేస్తానన్నాడట. అంతే చెక్ రాసివ్వడంతో వెంటనే బూతి సినిమాలో నటించేశాడు అమితాబ్. అందరూ అమితాబ్ పరిస్థితి చూసి జాలిపడ్డారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్పతి ఆయన లైఫ్ నే మార్చేసింది. ఇక రామ్ గోపాల్ వర్మకు అమితాబ్ బచ్చన్ కు మంచి రిలేషన్ ఉంది. అమితాబ్ కు ఆయన కొడుకుకు సూపర్ హిట్ మూవీ ఇచ్చారు ఆయన. అలాగే అట్టర్ ఫ్లాప్ కూడా ఆ రూపంలో ఇచ్చారు. ఇక వర్మ టేకింగ్ అంటే అమితాబ్ కు చాలా ఇష్టం. అందుకే 18 ఏళ్ల జియాఖాన్ తో అమితాబ్ రొమాన్స్ చేశాడు. నిశ్శబ్ద సినిమాలో తనకంటే 44 ఏళ్ల తక్కువ వయసున్న అమ్మాయికి బిగ్ బి కిస్ పెట్టడంపై పెను దుమారం రేగింది. ఆ వివాదాలకు వర్మ తనదైన శైలిలో సమాధానం చెప్పి బిగ్ బిని కాపాడాడు. ఇక మరోటి, ఇందిరాగాంధీని సిక్కు బాడీ గార్డ్స్ కాల్చి చంపిన సమయంలో రాజీవ్ గాంధీకి మద్దతుగా నిలబడ్డాడు అమితాబ్. అయితే అతను హంతకులకు వ్యతిరేకంగా రక్తానికి రక్తం అని అరిచారని ఒక వర్గం మీడియా వివాదాన్ని సృష్టించింది. దానిపై అమితాబ్ స్పందించలేదు. కానీ ఒకానొక సమయంలో ఆయన ఈ ప్రశ్నపై కోపడ్డారు. నాన్ సెన్స్ అంటూ అది అబద్ధమన్నారు ఆయన. ఆ తర్వాత పనామా పేపర్స్ లో అమితాబ్ పేరు రావడం కూడా సంచలనం కలిగించింది. బ్లాక్ మనీని పనామాలో దాచుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వికీలీక్స్ లీక్ చేసిన పేపర్లలో బచ్చన్ ఫ్యామిలీ కూడా ఉండడం విశేషం. ఇది కాకుండా అమితాబ్ బచ్చన్ పై ఏకంగా సయ్యాలి బకత్ హారాస్మెంట్ కేసు పెట్టింది. తనతో గడపాలని అమితాబ్ పదే పదే ఫోన్ లో మెసేజ్లు పంపి హారాస్ చేస్తున్నాడని మీడియా ముందు ఆరోపించింది. దానికి అమితాబ్ మారు మాట్లాడకుండా వెళ్లి సయాలి భగత్ పై కేసు పెట్టేశాడు. చివరకు సయాలి భగత్ ఫోన్ హ్యాక్ అయిందని, ఆమె ఫోన్ కు వేరే వ్యక్తులు మెసేజ్లు పంపారని పోలీసులు తేల్చడంతో సారీ చెప్పింది సయాలి భగత్. ఇక కరణ్ థాపర్ సైతం అమితాబ్ కోపిష్టి అని ఫైర్ అయ్యారు. తాను అమితాబ్ బచ్చన్ ను అతని అఫైర్ల గురించి ప్రశ్నలు అడిగితే ఆయన కోపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడి సంస్కారం లేకుండా వ్యవహరించారని ఆరోపించారు ఆయన. తాను ప్రశ్న అడిగాను, సమాధానం చెప్పడం చెప్పకపోవడం అతని ఇష్టం, మీ అనుమతితోనే కదా ఇంటర్వ్యూలు తీసుకున్నానని చెప్పారట. అయినా సరే ఆరోగెంట్ గా వెళ్లిపోయారట బిగ్ బి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బిగ్ బి పై ఎన్నో వివాదాలు వచ్చాయి. కొన్ని ఆయన సృష్టించుకుంటే ఎక్కువగా అతని క్యారెక్టర్ పై తోటి నటులే కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా సాయం చేసిన వ్యక్తులను గుర్తు పెట్టుకుని రిలేషన్ మెయింటైన్ చేయడు అనే అపవాదం మాత్రం ఆయనపై ఉందట. మరి ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.